రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కావచ్చు, చట్టపరమైనటువంటి హక్కులు కావచ్చు. అవి ఏంటో మీకు తెలుసా? ఒక సమస్య వస్తే ఆ సమస్యని అధిగమించడం కోసము లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? అవి మీకు తెలుసా? యాక్చువల్లీ లీగాలిటీ ప్రకారము ఎలాంటి సర్వీసెస్ ఎక్కడ అందిస్తా ఉన్నారు? అవి మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టులలో కోట్లకు పైగా కేసులు పేరుకుపోయినటువంటి విషయం మీకు తెలుసా? సో ఈరోజు మనం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో మనతోని ఒక సీనియర్ అడ్వకేట్, అలాగే మెజిస్ట్రేట్ జడ్జిగా పనిచేసి 2.5 సంవత్సరాలు పనిచేసి తర్వాత రిజైన్ చేసినటువంటి వ్యక్తిగా ఒక హుందాతనంగా ఉండేటువంటి పరిస్థితి. సో గంటా విద్యాసాగర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. గత 37 సంవత్సరాలుగా ఒక జర్నీ అడ్వకేట్గా ఒక అద్భుతమైనటువంటి జర్నీ కొనసాగినటువంటి వీరి మాటలోని కొన్ని లీగల్ ఇష్యూస్ పైన కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి. బీవీఆర్ టీవీ ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వారు ఈ న్యాయపరమైన సమస్యల మీద వివిధ న్యాయవాదులను కలుసుకొని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా వారికి నా అభినందనలు. రైట్ సార్, స్టార్టింగ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. యాక్చువల్లీ 41 years సిఆర్పిసి సెక్షన్ అనేది అది మీకు చాలా బాగా తెలుసు. కాకపోతే ఈ సెక్షన్ వల్ల సామాన్య ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనే స్టేట్మెంట్కి మీరు ఏకీభవిస్తారా? అవునండి, ఎందుకంటే ఈ 41 సిఆర్పిసి సిఆర్పిసి అనేది అమెండ్మెంట్ ద్వారా చట్టంలో పొందుపరిచారు. ఈ అమెండ్మెంట్ రాకముందు సాధారణంగా క్రిమినల్ కేసులలో బెయిలబుల్ కానివ్వండి, నాన్ బెయిలబుల్ కానివ్వండి, ఎవరైనా నేరస్తుడు అరెస్ట్ అయినప్పుడు ఆ నేరస్తుని సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టేవారు. బెయిలబుల్ అఫెన్స్లో జడ్జి గారు బెయిల్ గ్రాంట్ చేసేవారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే పోలీసు వకీల్ గారికి నోటీస్ ఇచ్చి బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద వాదనలు విని ఆర్డర్ చేయడం, బెయిల్ మంజూరు చేయడమా లేదా బెయిల్ నిరాకరించడమా జరిగేది. దాని ద్వారా అప్పుడు ఏమంటే క్లయింట్స్కి కానీ తర్వాత కేసులు పెట్టిన వ్యక్తులకు కూడా ఒక విధమైన సరైన ఉపశమనం దొరికింది మాకు అన్న భావన ఉండేది. ఇప్పుడు ఈ 41 సిఆర్పిసి రావడం ద్వారా అందులో పోలీసు వారికి విచక్షణ అధికారం ఇవ్వడం జరిగింది. ఎలాంటి విచక్షణ అధికారం అంటే 7 సంవత్సరాలు అంతకు తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్లో ఏదైనా నేరం జరిగితే, ఆ ఆఫెన్సెస్ జరిగితే వారికి బెయిల్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వడమా లేదా కోర్టు ముందు పెట్టడమా అన్న విచక్షణ అధికారం పోలీసు వారికి ఇవ్వడం వల్ల అది ఇప్పుడు ఏమైందంటే పోలీసు వారు దాన్ని ఎక్కువ కొంతమంది వ్యక్తులు పోలీసు వారిని అనుకూలంగా మలుచుకున్న వ్యక్తులకి ఆ విధంగా బెయిల్ గ్రాంట్ చేసి ఇంటికి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కేసు పెట్టిన వ్యక్తికి విక్టిమ్ ఈజ్ బీయింగ్ విక్టిమైజ్డ్ అన్నట్టుగా కేసు పెట్టిన వ్యక్తికి ఇప్పుడు ఏమవుతుందంటే అరే నేను కేసు పెడితే ఇంత చేస్తే తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించారు, నాకు ఏం న్యాయం జరిగిందన్న ఒక ఆవేదన అన్నది అది ఒక కేసు పెట్టిన వారి వైపు నుంచి ఉంటే, న్యాయవాదుల వైపు నుంచి చూస్తే ఎక్కువ న్యాయవాదులు కొత్తగా వచ్చిన జూనియర్ న్యాయవాదులు అందరూ వాళ్ళ బ్రతుకు తెరువు నడిచేది బెయిల్ పిటిషన్స్ మీదనే జరుగుతుంది. అది ఇప్పుడు ఆ జూనియర్ న్యాయవాదులకు లేకుండా పోయింది. ఎందుకంటే కోర్టుకు రిమాండ్ చేయడం అనేది, కోర్టు ముందు ప్రవేశపెట్టడం అన్నది చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కువ కేసులలో 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్న అఫెన్సెస్ ఉంటాయి ఇండియన్ పీనల్ కోడ్లో. కాబట్టి ఎవరు కూడా రిమాండ్ రాకపోవడం వల్ల ఏ అడ్వకేట్ కూడా వృత్తిపరంగా ఆ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉంది. ఈ సమస్య మీద గత 20 సంవత్సరాలుగా ఎన్నో న్యాయవాదుల సంఘాలు, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రకరకాల ఎడ్యుకేషన్ చేయడం జరిగింది, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, దీని మీద సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో నేను కూడా చాలా సెమినార్లలో పాల్గొన్నాను. అందులో చెప్పింది ఏంటంటే నేను ఈ సమస్యకు పరిష్కారము స్టేట్ నుంచి రావాలి, ప్రభుత్వ పరంగానే రావాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని అమెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 2 కాంకరెంట్ లిస్టులో ఉంది. ఈ పరిధి కాంకరెంట్ లిస్టులో ఉంది కాబట్టి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగు అమెండ్మెంట్లు చేస్తే ఈ సెక్షన్ నుంచి విముక్తి పొందవచ్చు. రైట్ సార్, యాక్చువల్లీ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏమున్నాయి, అదేవిధంగా చట్టపరమైనటువంటి హక్కులు ఏమున్నాయి? ఎందుకంటే చాలామందికి ఇవి డిఫరెన్సెస్ అనేది తెలియనటువంటి పరిస్థితి ఇంకా. సో ఏమున్నాయి?
రాజ్యాంగంలో మనకు చాలా హక్కులు ఉన్నాయండి. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారంగా సమానత్వం ఉంటుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఉంది. అందులో అందులో ఏముందంటే ఈ హోదాను బట్టి న్యాయం ఉండదు భారతదేశంలో. న్యాయం అన్నది పేదవాడికైనా ఒకటే న్యాయము, అత్యంత ధనవంతుడైనా ఒకటే న్యాయం. ఇదొక ఉంది. తర్వాత రైట్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అది మీకు తెలిసిన విషయమే. అది ఈ మీడియాకు కానీ వీటికి కానీ వర్తిస్తుంది. అట్లా ఒక మీడియాకు కాకుండా ప్రతి భారత పౌరుని కూడా వర్తిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక వ్యక్తి తన భావాలని ఫ్రీగా వ్యక్తీకరించవచ్చు. ఎంత మటుకంటే అది రాజ్యాంగ విరుద్ధం కానంత మటుకు, అది నేరపూరితంగా ఉండనంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు. తర్వాత రైట్ టు లివ్ అని ఉంది. రైట్ టు లివ్ కూడా ఉంది. అంటే బ్రతికే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. బ్రతికే హక్కు ఎవరి లైఫ్ కూడా ఒకడు బలవంతంగా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి రైట్ టు లివ్ కూడా ఉంది. తర్వాత ఈ కేసుల పరంగా కూడా ఏ వ్యక్తి కూడా ఒక నేరానికి 2 సార్లు శిక్షించబడకూడదు అన్నది కూడా ఆర్టికల్ 20 ద్వారా కూడా డబుల్ జీవోపార్టీ అంటారు దాన్ని. ఒక నేరానికి ఒకటేసారి చట్ట ప్రకారంగా ఒకవేళ శిక్షించబడాలి, కానీ ఒకటే నేరాన్ని 2 సార్లు ఒక వ్యక్తి మీద రుద్దడానికి వీల్లేదు. ఇట్లాంటి హక్కులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. ఇక చట్టపరమైన హక్కులు అంటే వివిధ రకాల చట్టాలలో మనకు ఎన్నో హక్కులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఉమెన్కి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి కొత్తగా వచ్చింది. అంటే గృహహింసని నిరోధించడానికి ఏ ఆడమనిషైనా గృహహింసకు లోబడితే ఆవిడకి ఏ విధంగా రక్షణ కల్పించబడుతుంది అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. తర్వాత ఈ భర్తలతోని నిరాధారణకు గురైన భార్యలకు మెయింటెనెన్స్ కూడా కోరే హక్కు ఉంది. తర్వాత వివాహపరంగా ఏమైనా సమస్యలు ఉంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. తర్వాత తన పిల్లలకు రావాల్సిన హక్కులు ఆస్తిలో వాటా రాకపోతే దాన్ని పొందడానికి హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది. తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో సెక్షన్ 20 ప్రకారంగా ఒక పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లని పెళ్ళికి సంబంధించిన ఖర్చులు కనుక తండ్రి ఇవ్వకపోతే అలాంటి తండ్రి మీద సెక్షన్ 20 ప్రకారంగా కేసు వేసి ఆ ఆడపిల్ల యొక్క పెళ్ళికి కావాల్సిన ఖర్చులు కూడా రాబట్టే అవకాశము సెక్షన్ 20 హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఉంది. తర్వాత ఈ ఆస్తిపరంగా హక్కుల విషయంలో కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది. తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంది. తర్వాత మన ఆస్తి మీద వేరే వతను ఎలాంటి హక్కు లేకుండా దౌర్జన్యంగా మన ఆస్తి మీదకి రావడానికి ప్రయత్నిస్తే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద సెక్షన్ 34 కింద పర్మనెంట్ ఇంజంక్షన్ సూట్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా రాజ్యాంగం కల్పించిన ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు కొన్ని ఊర్లు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ల్యాండ్ అక్వైర్ చేయడానికి ప్రాజెక్ట్ కోసానికి. అందులో కాంపెన్సేషన్ ఇవ్వకపోతే కూడా ఊరు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి హైకోర్టులో న్యాయం పొందే అవకాశం ఉంది. పర్సనల్గా వేసే అధికారం ఉంది. లేకుంటే పిల్ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకోవచ్చు. ఇలా రకరకాల చాలా ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఏంటంటే ఈ హక్కులు ఇవి ఉన్నాయని చెప్పేసి ప్రజలకు చెప్పడంలో ఇంకా విఫలం జరుగుతున్నది. అది ఇంకా కొంచెం వివరంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత అందరి మీద, మన న్యాయవాదుల మీద ఉంది. తర్వాత వేరే ప్రభుత్వ సంస్థల మీద ఉంది, అన్నిటి మీద ఉంది. ఓకే సార్, ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఎక్కడ తెలుసుకోవాలి? లీగల్ సర్వీసెస్ని ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉందండి. దానికి సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ ఆఫీసరు సెక్రటరీగా ఉంటారు. అదేవిధంగా జిల్లా జడ్జి క్యాడర్ ఆఫీసరు చైర్మన్గా ఉంటారు. తాలూకాలలో కూడా తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ అని మేజిస్ట్రేట్ గారు దానికి ఇన్ఛార్జ్గా ఉంటారు. వీరందరూ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద నియమించబడతారు. ఈ యాక్ట్ ప్రకారంగా వీరికి కావాల్సిన ఫర్నిచర్ కానివ్వండి, వీరికి కావాల్సిన ఏదైనా కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో కానివ్వండి, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో కానీ
సంవత్సరానికి చాలా సార్లు ఒక 15-20 సార్లు కనీసము ఇక్కడ వివిధ రకాల వ్యక్తులని ఇక్కడికి పిలిపించి వారికి ఒకరోజు 2 రోజులు కోర్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సెస్లో న్యాయవాదులని, తర్వాత న్యాయమూర్తులను కూడా ఇన్వాల్వ్ చేసి, తర్వాత సోషల్ సర్వీసెస్ చేసే వారిని కూడా ఇన్వాల్వ్ చేసి వారికి చట్టపరమైన అవగాహన కల్పించడం అన్నది ప్రముఖ ఉద్దేశం దాన్ని. ఇది కాక సంవత్సరంలో కనీసం 15-20 సుమారు 15-20 కంటే ఇంకెక్కువనే తాలూకాలలో విలేజ్లలో పోయి కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ ఆధ్వర్యంలో. అక్కడ కూడా ఆ విలేజ్లో అందరినీ ఒక దగ్గరికి జమ చేసి వారికి అర్థమయ్యే భాషలో చట్టంలో ఏ హక్కులు వారికి ఉన్నాయి, ఆ హక్కుల్ని వాళ్ళు ఏ విధంగా వారి హక్కులకు భంగం కలిగినప్పుడు వారు ఏ విధంగా వారు న్యాయం సాధించడానికి ఏ రకమైన ప్రక్రియ ఉంది, ఏ రకమైన అది ఉంది. అందులో భాగంగా కొంతమందికి నిరుపేదలకి న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ద్వారా వారికి ఒక న్యాయవాదిని నియమించి వారికి ఎలాంటి ఖర్చులు లేకుండా వారి కేసుని టేకప్ చేసి వారి కేసుని వాదించి వారికి న్యాయం జరిగేటట్టు చూస్తారు. ఆ విధంగా బాగా డిఎల్ఎస్ఏ అథారిటీ వారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ. రైట్ సార్, ఇక్కడ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, లేకుంటే చట్టపరమైనటువంటి హక్కులు కావచ్చు, ఇవి తెలియనటువంటి ఒక వ్యక్తి, ఒక పర్టికులర్ వ్యక్తి, ఒక అన్నోన్ పర్సన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అతనికి ఏదో సమస్య వచ్చింది. సరే, ఇప్పుడు ఆ సమస్య నుంచి వెళ్ళి అతను బయటపడాలనుకుంటే న్యాయపరంగా అతను దాన్ని అధిగమించాలంటే అతను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతను స్టెప్స్ ఏ రకంగా తీసుకోవాలి? ముందు తనకున్న సమస్యని సంబంధించిన పేపర్స్ ఏదున్నా కూడా, తన దగ్గర ఉన్న ఆధారాలు ఏదున్నా కూడా అవి తీసుకెళ్ళి ఒక మంచి న్యాయవాదిని, తనకిష్టం ఉన్న న్యాయవాదిని దగ్గరికి వెళ్ళి వారికి పేపర్ చూపించి వారికి సమస్య వివరిస్తే న్యాయవాది పేపర్ చూసినాక వారికి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ విధమైన కేసు వేసుకోవాలి, ఏ రకంగా వేసుకోవాలి, దానికి ఏ ఆధారాలు, తెచ్చిన ఆధారాలు సరిపోతాయా లేక ఇంకా వేరే ఆధారాలు సమకూర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. తద్వారా మంచి వకీల్ని పెట్టుకొని ఒక కేసు వేసుకొని కేసు కోర్టులో వాదించి గెలిచే అవకాశం ఉంటుంది. మళ్ళీ కాక నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంతమందికి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి కూడా ఇప్పుడు ప్రభుత్వం పరంగా కూడా డిఎల్ఎస్ఏ వారికి కాకుండా కూడా ఇప్పుడు క్రిమినల్ కేసులలో ఎవరైనా నేరస్తునిగా కోర్టుకు రాబడితే వారికి వకీల్ నియమించుకునే స్తోమత లేకపోతే ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి జిల్లాలో చీఫ్ లీగల్ అడ్వైజర్, డిఫెన్స్ కౌన్సిల్, అడిషనల్ డిఫెన్స్ కౌన్సిల్ కొంతమందిని అపాయింట్ చేశారు. ప్రభుత్వమే వారికి జీతం పే చేస్తుంది. వారు ఏంటంటే ఇలాంటి నేరస్తులు ఎక్కడైనా ఏ కేసులో, ఏ కోర్టులో ఉన్న, జిల్లా కోర్టు నుంచి మొదలుపెట్టుకొని మేజిస్ట్రేట్ కోర్టు వరకు ఏ కోర్టులో ఏ కేసు ఉన్నా కూడా ఆ కేసులు వారికి అప్పగించడం జరుగుతుంది. వారు వీళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోకుండా ప్రభుత్వ పరంగా నియమించిన న్యాయవాదులు కాబట్టి వారికి తరఫున కేసు కొట్లాడి కూడా కేసు జరుగుతుంది. సో ఈ విధంగా ఏ వ్యక్తికైనా సమస్య వస్తే ఫస్ట్ తన సమస్యకు సంబంధించిన తన దగ్గర ఉన్న ఆధారాలు, తన దగ్గర ఉన్న పేపర్స్ కానివ్వండి పోయి ఒక మంచి అడ్వకేట్ నియమించుకోవాలి. అడ్వకేట్ నియమించుకున్న స్తోమత లేనప్పుడు డిఎల్ఎస్ఏ సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన క్రిమినల్ కేసులు వాదించే గవర్నమెంట్ అడ్వకేట్స్ని కూడా నియమించుకొని వారి పరిష్కారం వారికి అనుకోవచ్చు. ఓకే సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టులలో సార్ దరిదాపున కోట్ల సంఖ్యలో కేసులు పేరుకుపోయిందని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి అన్ని కేసులు పేరుకుపోయిందంటే అది ఎవరి వైఫల్యంగా చూడాలి దాన్ని? ఇది చాలా కేసులు పేరుకుపోయినమాట, అది వాస్తవమే, అదేం సత్యదూరం కాదు, దాన్ని మనం నిరాకరించడానికి వీల్లేదు. కాకపోతే దీనికి బాధ్యత వహించాలన్నది విషయానికి వచ్చినప్పుడు ఇది చాలా సమిష్టి బాధ్యతనే నేను చెప్తాను. ఎందుకంటే పరిష్కారం అన్నది ఒక వ్యక్తి లేదా ఒక సమూహం మన వ్యక్తులతో కాదు. ఇది ఇప్పుడున్న సమస్య కాదు, చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఈ సమస్యని అడ్రస్ చేయడంలో గత ప్రభుత్వాలు చాలా మటుకు విఫలమైనని నేను చెప్తాను. ఈ ప్రభుత్వం, కనీసం ఇప్పటి ప్రభుత్వమైనా దీన్ని సరైన దిశగా దీన్ని సమస్య కనుక్కుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా
మొన్ననే 2014లో తెలంగాణ వచ్చింది. ఒక 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్రం న్యాయ వ్యవస్థ కూడా విడిపోయింది. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వేరే హైకోర్టు అయిపోయింది, తెలంగాణ వేరే హైకోర్టు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉండాల్సిన సంఖ్యలో జడ్జిలు అపాయింట్మెంట్ లేదు, కోర్టు స్టాఫ్ అపాయింట్మెంట్ లేదు. తద్వారా ఏమవుతుందంటే ఈ వ్యవస్థ కుంటుపడిపోయింది. ఎప్పటికప్పుడు జిల్లా కోర్టుల నుంచి వెళ్ళి హైకోర్టుకి రిపోర్ట్స్ పోతాయి. ఇంకా ఎంతమంది ఇంకా అపాయింట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు, ఎంత అవసరం ఉందని. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా సంవత్సరంలో 3-4 సార్లైనా కనీసం ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొచ్చడం జరుగుతున్నది. కానీ ఇది అంతా ఏముందంటే ఇది నియామకాలు అనేది ప్రభుత్వం చేపట్టాలి, వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లించాలి. హైకోర్టుకు సపరేట్ బడ్జెట్ అన్నది రాజ్యాంగ ప్రకారంగా కల్పించినప్పుడే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనబడుతుంది అనేది నా పర్సనల్ అభిప్రాయము. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ప్రతి దానికి అపాయింట్మెంట్స్కి గవర్నమెంట్కి రాయాలి, గవర్నమెంట్ మళ్ళీ ఆ ఫైల్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది, అక్కడ ఫైనాన్షియల్ కంకరెన్స్ రావాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇంతమంది జడ్జిలను నియమించాలంటే వాళ్ళ శాలరీ ఎంత అవుతుంది, అంత భారం ప్రభుత్వం భరించే స్థితిలో ఉందా లేదా అన్నది ఫైనాన్షియల్ సెక్రటరీ గారు రాస్తారు ప్రభుత్వానికి. ఆ వారు కనుక ఇంత మనం చేయడానికి వీలేదంటే ప్రభుత్వం కూడా తన నిస్సహాయతను వ్యక్తం చేస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడు కూడా జ్యుడిషియరీ అన్నది సపరేట్ ఒక బడ్జెట్ అన్నది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సపరేట్ బడ్జెట్ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉన్నప్పుడే ఈ సమస్యలు అవుతాయి. కాబట్టి ఇది ఒక కారణము. తర్వాత ఈ తరచూ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త జడ్జిని అపాయింట్ చేయకపోవడం, నెలల తరబడి సంవత్సరాల తరబడి కొత్త జడ్జిని అపాయింట్ చేయకపోవడం, తర్వాత అడ్వకేట్స్ కూడా వాళ్ళకున్న బర్డెన్ ద్వారా కొన్ని కేసులు అటెండ్ కాకపోవడం. సో ఇవన్నీ సమిష్టి బాధ్యత. ఒక డిపార్ట్మెంట్ తప్పని ఒక డిపార్ట్మెంట్ నిందించడానికి వీల్లేదండి. రైట్ సార్, యాజ్ ఏ న్యాయవాదిగా మీకు ఉండేటువంటి సమస్యలు కూడా మీకు ఉంటాయని చెప్పేసి కూడా నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఆ సమస్యల గురించి గవర్నమెంట్తో మీరు ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారా? అవునండి, చాలా రోజుల నుంచి వెళ్ళి ఇప్పుడు మొదటి నుంచి కూడా న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ఫస్ట్ వీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, వీళ్ళకి ఏమీ పెన్షన్లు ఉండవు. సో సోషల్ సెక్యూరిటీ అన్నది కూడా ఒక సమస్య, అదొకటి. తర్వాత ఈ మధ్యన తరచూ మనము టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాము, న్యాయవాదుల మీద భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దాని విషయంలో కూడా గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా దేశవ్యాప్తంగా కూడా ఒక మూమెంట్ జరుగుతున్నది. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది తేవాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో డ్రాఫ్ట్ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది, కొన్ని రాష్ట్రాలలో యాక్ట్గా కూడా రూపొందించడం జరిగింది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంకా అది రాలేదు. దాని మీద కూడా చాలా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మా చైర్మన్ గారు, వాళ్ళ మెంబర్సు, తర్వాత డిఫరెంట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్సు, మేము సీనియర్ న్యాయవాదులుగా దాని మీద మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. బహుశా మాకు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తానని చెప్పడం జరిగింది. తొందరగా పరిష్కారం అవుతుందని ఆశాభావంతో ఉన్నాము మేము. ఔత్సాహికులు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో, అంటే లా కంప్లీట్ చేసి నేను తొందరగా అడ్వకేట్ అవ్వాలి, మంచి సక్సెస్ని గావించాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో, యువకులకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి ఒక సీనియర్ అడ్వకేట్గా? ఇప్పుడు న్యాయవాద వృత్తి అన్నది చాలా ఛాలెంజెస్తో కూడుకున్న వృత్తి, చాలా బాధ్యతతో కూడుకున్న వృత్తి. ఇది వేరే వృత్తుల్లాగా దీన్ని లైట్గా తీసుకొని జాయిన్ కావద్దన్నది నా ఒక సలహా. ఇంకోటి, ఈ వృత్తినే మన జీవన విధానం అని అనుకొని వచ్చినప్పుడే సీరియస్నెస్ ఉంటుంది అడ్వకేట్కి. చాలామంది అడ్వకేట్స్ నేను చూస్తున్నది ఏంటంటే, జాబ్ లేదు కాబట్టి ఏదో కొన్ని రోజులు ప్రాక్టీస్కి వెళ్తాం, ఈ లోపల ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాకపోతుందా, అది రాసేసి ఏదో ఉద్యోగం సంపాదించుకొని వెళ్ళిపోదాము, అప్పటి వరకే ఉందాము. సో ఆ దృక్పథంతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీరియస్నెస్ కొరబడుతుంది. సీరియస్నెస్ కొరబడ్డప్పుడు న్యాచురల్గా మీరు వృత్తిలో రాణించరు. వృత్తిలో రాణించాలంటే ఒక జూనియర్ న్యాయవాదిగా చాలా ఫస్ట్ కావాల్సింది పంక్చువాలిటీ, తర్వాత డిసిప్లిన్, తర్వాత హార్డ్ వర్క్. ఈ 3 ఉన్నప్పుడే ఏ జూనియర్ అయినా కూడా రాణించగలుగుతాడు. ఎందుకంటే ఈ వృత్తిలో వీరు రాణించగలరు, వీరు రాణించలేరు అన్నది ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు
లేడీ అడ్వకేట్స్ అయినా మేల్ అడ్వకేట్స్ అయినా ఎవరికైనా కూడా ఈ వృత్తిలో ఎంతో స్కోప్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇందులో హార్డ్ వర్క్, పంక్చువాలిటీ, సిన్సియారిటీ అన్నది తప్పకుండా ఉండాలి. రైట్. సార్, మహిళల గురించి మనం మాట్లాడితే యాక్చువల్లీ మహిళలకి ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది? రాజ్యాంగ పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు. ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ ఏమైనా ఉందా? మహిళలకి చాలా ఉన్నాయండి. కాకపోతే ఆ మహిళలు వాటిని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. మహిళలకి చాలా ఉన్నాయి. రాజ్యాంగంలో మహిళలకి మొదటి నుంచి కూడా మన భారతదేశంలో ఏ చట్టాలు, ఏ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మహిళలకి తగిన ప్రాధాన్యత ఇచ్చి చట్టాలు చేస్తున్నాయి మొదటి నుంచెల్లి. ఇప్పుడు మీరు ఒకప్పుడు ఈ ముస్లిమ్స్‌లో ఈ తలాక్ అనేది ఇద్దత్ పీరియడ్ అనే ఉండేది. ఇద్దత్ పీరియడ్ తర్వాత విడాకులు ఇవ్వబడ్డ మహిళకి ఏ విధమైన రక్షణ లేకుండే. అట్లాంటిది మళ్ళీ తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్ వచ్చింది ఈ మధ్యన. తర్వాత అంతకుముందు కూడా బానో కేసులో చాలా దేశవ్యాప్తంగా ఎంతో అలజడి జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఇద్దత్ పీరియడ్ విషయంలో పరిష్కారం కనుక్కుంటూ ఒక సెక్షన్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత హిందూ మహిళలకు కూడా హిందూ వివాహ చట్టము, తర్వాత ఇంకా ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, మెయింటెనెన్స్ యాక్టు, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టు, హిందూ సక్సెషన్ యాక్టు, తర్వాత వాళ్ళకి క్రిమినల్ చట్టాలలో కూడా వాళ్ళ పట్ల దుష్ప్రవర్తన ఎవరైనా కలిగి ఉంటే కూడా వారికి సరైన శిక్షలు వేయడం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 354 ఐపీసీ ఉంది, 376 ఐపీసీ ఉంది. 354 ఐపీసీలో కూడా రీసెంట్గా 2013లో ఒక అమెండ్మెంట్ తేవడం జరిగింది. అమెండ్మెంట్ తేవడం అది ఏం అమెండ్మెంట్ అంటే, ఒక మహిళ విట్నెస్ని ఆమె కేసు పెట్టినప్పుడు ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నది. కొన్ని ప్రశ్నలు ఒకవేళ అడిగినా కూడా జడ్జి గారు దాన్ని నిరాకరించడానికి జడ్జి గారికి పవర్ ఉంది. సో ఆ విధంగా ఎన్నో రక్షణలు కల్పిస్తున్నారు చట్టంలో. అవన్నీ కూడా మహిళలు గుర్తెరిగి సరిగ్గా వినియోగించుకుంటే వారికి కూడా సరైన న్యాయం జరుగుతుంది. మీరు 2.5 సంవత్సరాలు మెజిస్ట్రేట్ జడ్జ్గా పనిచేసి రిజైన్ చేసిళ్ళు. యాక్చువల్లీ ఎందుకు రిజైన్ చేసిళ్ళు? నేను 94లో నేను ఎగ్జామ్ రాశాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసినప్పుడు రిటన్ టెస్ట్లో పాస్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూలో కూడా పాస్ అయినాక నాకు జాబ్ వచ్చింది. నేను నా పూర్వకంగానే నేను జాబ్కి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఉంటే చాలా మందికి న్యాయం చేసే అవకాశం ఉంటుందన్న భావనతో వెళ్ళాను. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడు మెజిస్ట్రేట్ శాలరీ చాలా తక్కువ ఉండేది, 6,000 రూపాయలే మాత్రమే నెలకు. అప్పుడు అప్పటికే నాకు వివాహం జరిగింది, 2 పాపలు జన్మించారు. అప్పుడు నేను అనుకున్నాను, నా కుటుంబానికి నేను సరైన న్యాయం ఈ 6,000లో చేయలేను కదా, నా కుటుంబానికే న్యాయం చేయనప్పుడు నేను ప్రజలకేం న్యాయం చేస్తానన్న ఒక భావనతోటి నేను స్వచ్ఛందంగా మళ్ళీ నేను పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రాక్టీస్ రావడం జరిగింది. నాకు ఆ పదవి మీద నాకు ఎలాంటి వేరే ఆలోచన లేదు. అది మంచి పవిత్రమైన పదవి. ఒక జడ్జి పదవి అంటే చాలా మందికి రాదు, ఎంతోమందికి అనుకున్నా కొంతమందికే దక్కుతుంది. కాకపోతే నేను ఆ పరిస్థితులలో నేను ఉండలేక ఇమడలేక బయటకు వచ్చిన, అంతకు మించి వేరే ఏం లేదు. యాక్చువల్లీ మీ జర్నీ గురించి చెప్పండి సార్. మీ జర్నీ అనేది చాలా వండర్ఫుల్గా సాగిందంట. అడ్వకేట్గా మీ జర్నీ అనేది 37 ఇయర్స్ ఎలా సాగింది? నా జర్నీలో ఎప్పుడు కూడా నేను ఏ కేసు కూడా నేను చాలా ఇది చిన్న కేసు పెద్ద కేసు అని అనుకోలేదు. ఏ కేసు చేసినా కూడా విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ చేశాను. ఈ క్రమంలో చాలామంది క్లయింట్స్కు న్యాయం ఇప్పించడం అన్నది నాకు పెద్ద సాటిస్ఫాక్షను. చాలా సివిల్ కేసులలో, క్రిమినల్ కేసులలో, కొన్ని క్రిమినల్ కేసులలో వాస్తవానికి తప్పుడు కేసు పెట్టినా కూడా వాళ్ళ మీద కేసు కొట్టేయించినప్పుడు కలిగే సంతోషం అది వర్ణనాతీతం. అది ఎవరు కూడా చెప్పలేరు మాటలలో. అట్లాంటి కేసులు నేను మర్డర్ కేసులు కానీ ఇంకా వేరే కేసులు కానీ చాలా కేసులు నేను డీల్ చేయడం జరిగింది. ఏ కేసైనా కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చేశాను. సివిల్ కేసులు కూడా అంతే. కొన్ని కేసులలో ఒక మహిళని భర్త చనిపోయినాక 2 ఆడపిల్లలతోని ఇంట్లోంచి మామగారు, అత్తగారు, మరిది నెట్టేసిన సందర్భంలో వారి తరఫున కేసేసి వారికి 22 ఎకరాల భూమి, 2-3 హౌస్ ప్లాట్స్ ఇప్పించిన కేసులు కూడా ఉన్నాయి. సో అట్లాంటి కేసులు మనం గెలిచినప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది వాళ్ళు డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ సంతోషం ఉంటుంది.
ఎందుకంటే మనం వారి దగ్గర ఎక్కువ డబ్బులు కూడా తీసుకోలేము. ఎందుకంటే వారికే అన్యాయం జరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎక్కువ డబ్బులు తీసుకుంటే మనమే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లాంటి ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాను. చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఒకటేంటంటే నేనే కాదు, ఎవరైనా కూడా వృత్తిని ఒక పవిత్ర బాధ్యతగా తీసుకుంటే సరైన న్యాయం మనం మన కక్షిదారులకు, మన క్లయింట్లకు చేయొచ్చు మనం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? అంటే ఇష్యూస్ పైన కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. ఏం చెప్పేది అంటే నేను ఒక్కటే సామాజిక బాధ్యత గల అడ్వకేట్గా, సీనియర్ అడ్వకేట్గా ఒకటే నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, మనము మన చట్టాలను గౌరవించాలి. చట్ట పరిధిలోనే మనం ఏదైనా కూడా మనం వ్యవహరించాలి. మనకు హక్కులు ఉన్నంత మాత్రాన మనకే ఉండవు హక్కులు. హక్కులతో పాటుగా మనకు బాధ్యతలు కూడా ఉంటాయి. మన హక్కులని మనం ఎదుటివాడికి హక్కుకి భంగం కలిగించే విధంగా మనం ప్రవర్తించొద్దు. చట్టాన్ని అతిక్రమించొద్దు. చట్టానికి లోబడే ఉండాలి. తర్వాత ఎప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా కోర్టులకు వచ్చి చిన్న చిన్న వాటికి కూడా మీరు సమస్యలు కొని తెచ్చుకొని బాంధవ్యాలని తెగతెంపులు చేసుకొని చేయకుండా ఆచితూచి అన్ని విధాలా మంచిగా ఉండాలని చెప్పేసి, తర్వాత రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తర్వాత చట్టాలను పాటించాలి. మనం గౌరవించాలి. ఎందుకంటే మనం చేసుకున్న చట్టాలే అవి. మన కోసం చేసిన చట్టాలే అవి. కాబట్టి మనము ఒక బాధ్యతాయుతంగా ఒక పౌరునిగా ఉండాలని నేను ఆశిస్తాను, కోరుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చి చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.